రాష్ట్రం మావోయిస్టు రహిత రాష్ట్రంగా మారనుందా? రేపు ఒకేసారి 150 మంది మావోయిస్టులు ఒకే దఫాగా లొంగిపోబోతున్నారు. మరి ఆ 150 మంది ఒకేసారి లొంగిపోవడంతో తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టులే లేకుండా పోయే అవకాశాలున్నాయా? మావోయిస్టు రహిత రాష్ట్రంగా తెలంగాణ మారనుందా? దేశ రాజకీయాల్లో మావోయిస్టు ప్రస్థానంలో తెలంగాణ చాలా ఊపునందించింది, చాలా అగ్ర నాయకత్వాన్ని అందించింది. ఎంతోమంది కేంద్ర కమిటీ సభ్యులను, ఎంతోమంది పొలిట్ బ్యూరో సభ్యులను, కేంద్ర కార్యదర్శులను అందించినటువంటి గడ్డ తెలంగాణ గడ్డ. అట్లాంటి తెలంగాణ గడ్డలో మావోయిస్టులు లేకుండా మావోయిస్టు రహిత రాష్ట్రంగా మారబోతుందా? మరి ఏం జరగబోతుంది? రేపు 150 మంది తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లొంగిపోబోతున్నారు? ఈ అంశాలన్నీ కూడా మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం జనం టీవీ చేస్తుంది. లొంగుబాటులో 150 మంది మావోయిస్టులు, ఎస్ఐబి అదుపులో అగ్రనేతల భద్రతా సిబ్బంది ఉన్నారట. గెరిల్లా ఆర్మీ కూడా ఉంది. మరి దీనికి సంబంధించి రేపు మీడియా ముందుకు పోలీసులు ఈ 150 మంది మావోయిస్టులను ప్రవేశపెట్టబోతున్నారు. తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట ఈ మావోయిస్టులు 150 మంది మావోయిస్టులు లొంగిపోబోతున్నారు. మరి దీనికి సంబంధించి దీంట్లో ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి, మాజీ కేంద్ర కమిటీ కార్యదర్శి, ప్రస్తుతానికి అందరూ లొంగిపోతున్నా మొక్కవోను దీక్షతో ఇంకా మావోయిస్టులోనే కొనసాగుతున్నాడు. తన కొడుకు ఆడియో కాల్ ఇప్పటికీ చేసి ఆడియో కాల్ రికార్డ్ చేసి వదిలిపెట్టినటువంటి పరిస్థితి మనమందరం కూడా విన్నాం. అయినా కూడా ఇప్పటివరకు లొంగిపోలేదు. మరి ఈ 150 మందిలో రేపు లొంగిపోయే అవకాశాలు ఉన్నాయా? ఏం క్లారిటీ లేకుండా పోయింది. రాష్ట్రంలో మావోయిస్టుల అధ్యాయం భారీ లొంగుబాట్లతో ముగియబోతుందా? ఒకరో ఇద్దరో కాదు, ఏకంగా 150 మంది మావోయిస్టులు లొంగుబాటుకు సిద్ధమయ్యారట. మరి దానికి సంబంధించి అగ్రనేతల గెరిల్లా ఆర్మీ క్యాడర్ సహా తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్ర కమిటీలకు చెందిన మావోయిస్టులు డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఈ మేరకు ఆదివారం మీడియా సమావేశం నిర్వహించేందుకు పోలీసు ఉన్నత అధికారులు ఏర్పాట్లు కూడా చేస్తున్నారట. అప్పటికే అగ్రనేతలైనటువంటి కేంద్ర కమిటీ కార్యదర్శి అయినటువంటి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవుజీ లొంగిపోయాడు. మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, బడే చొక్కారావు అలియాస్ దామోదర్, నూనె నరసింహారెడ్డి అలియాస్ గంగన్న వీళ్ళు లొంగిపోయారు. మరి వీరితో పాటు అప్పుడే మరికొంతమందిని ఎస్ఐబి అదుపులోకి తీసుకుందట. కానీ ఈ లొంగుబాటులో చూడలేదు, ఈ లొంగుబాటులో చూపెట్టలేదు. కేవలం ఈ 4 అగ్రనేతల్ని మాత్రమే లొంగిపోయిన దాంట్లో చూపించారు. మరి వీళ్ళ వెనుక ఎంతమంది ఉన్నారు, లొంగిపోయేటప్పుడు వీళ్ళతో వచ్చినటువంటి దళం ఏంటి అనేటువంటిది ఎక్కడ కూడా చూపెట్టలేదు. లొంగుబాటులో చూపెట్టకుండా వాళ్ళను కొన్ని ప్రశ్నలు వేసి అందరిని ఇప్పుడు 150 మందితో లొంగుబాటులో చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ అంతా కూడా తీసుకొని ఇప్పుడు లొంగుబాటు చూపిస్తున్నారు అనేటువంటిది చర్చ కొనసాగుతూ ఉంది. వీరిలో అగ్రనేతల భద్రతా సిబ్బందిగా వ్యవహరించిన కీలకమైన పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ క్యాడర్తో పాటు ఆసిఫాబాద్ అడవుల్లో అదుపులోకి తీసుకున్న 30 మంది మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం. అప్పుడు దేవుజీ లొంగిపోయినప్పుడు 30-40 మంది సరెండర్ అయ్యారని చెప్పారు. కేవలం 4 మాత్రమే డీజీపీ శివధర్ రెడ్డి లొంగుబాటులో చూపించాడు. మరి మిగతా వాళ్ళు ఏమైనట్టు? వాళ్ళని ఇప్పటిదాకా ఎక్కడ దాచిర్రు? ఏం ప్రశ్నలు వేసిర్రు? వాళ్ళతో అగ్రనేతల సమాచారం ఏమైనా రాబట్టుకున్నారా? గణపతి సమాచారం ఏమైనా దొరికిందా? ఇవన్నీ కూడా ప్రశ్నార్థకంగా మారినాయి. ఈ లొంగుబాట్లతో తెలంగాణ మావోయిస్టు రహిత రాష్ట్రంగా రికార్డులోకి ఎక్కుతుందని పోలీసు ఉన్నత అధికారులు భావిస్తున్నారట. కాగా ఈ 150 మందిలో మావోయిస్టు అగ్రనేత ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి ఉంటారా ఉండరా అన్న విషయం చాలా సందిగ్ధంగా మారింది. దండకారణ్యంలో ఆపరేషన్ కగార్ తర్వాత 2024 ఆగస్టు తర్వాత ఆయన ఆచూకీ ఇంతవరకు కూడా లభించలేదు. 2024లో
ఆ కేంద్ర కమిటీ సమావేశంలో ఆయన కొంత దిశానిర్దేశం చేసి వెళ్ళిండు. ఆ తర్వాత ఆయన ఎక్కడ ఉన్నాడు అనేటువంటి ఆచూకీ తెలియలేదు. కొంతమంది లొంగిపోయినటువంటి మావోయిస్టులు ఆశన్న లాంటి వాళ్ళు ఆయన ఆరోగ్యం బాగాలేక నేను వేరే రాష్ట్రానికి వేరే దేశానికి పంపించాం, బీహార్ వరకు మేమే పంపించామని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. అయితే ఇక్కడ మనం చూడొచ్చు వృద్ధాప్య సమస్యలు, ముఖ్యంగా ఆల్జీమర్స్తో బాధపడుతున్న ఆయనను చికిత్స కోసం నేపాల్ తరలించారనేటువంటి అనుమానాలు ఉన్నాయి. ఆయనను బీహార్ బోర్డర్ వరకు తరలించినట్లు ఛత్తీస్గఢ్లో లొంగిపోయినటువంటి ఆశన్న చెప్పడం గమనార్హంగా మనం చూడొచ్చు. ఈ నేపథ్యంలో పూర్తిగా మంచానికి పరిమితమైన స్థితిలో ఉన్న గణపతిని నేపాల్లో తెలంగాణ రాష్ట్ర పోలీసులు అదుపులోకి తీసుకొని హైదరాబాద్కు తరలించారనే వార్తలు కూడా వస్తున్నాయి. కొంతమంది ఏం చెప్తున్నారు, పోలీసుల అదుపులో గణపతి ఉన్నాడు అనేటువంటిది కొంతమంది చెప్తున్నారు, లేదు ఇంకా పోలీసులకు చిక్కలేదు అనేటువంటిది కొంతమంది చెప్తున్నారు. మరి ఇప్పటికీ అంటే ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎదుట గణపతి లొంగిపోబోతున్నాడు కాబట్టే తెలంగాణ రాష్ట్రం నుంచి వెళ్ళి హూటాహూటిన తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హూటాహూటిన ఢిల్లీకి వేర్రు. ఈ ముగ్గురి అమిత్ షా, రేవంత్ రెడ్డి అట్లాగే డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోబోతున్నాడు గణపతి. అందుకే వాళ్ళు ఢిల్లీకి వెళ్ళిరు అనేటువంటి కొన్ని చర్చలు కూడా నడిచినాయి. మరి ఏదేమైనా ఇప్పటి వరకు పోలీసులు అదుపులో ఉన్నాడా, లేదా ఆయన నేపాల్లో ఉన్నాడా, లేదా భారతదేశంలో ఉన్నాడు, ఎట్లాంటి పూర్తి స్థాయి సమాచారం ఇంతవరకు తెలియరావడం లేదు. మనం చూడొచ్చు డీజీపీ ఢిల్లీ టూర్ అమిత్ షా ముందు గణపతిని ప్రవేశపెడుతున్నారనే ప్రచారం కూడా జరిగింది. కానీ వీటిని పోలీసులు ఇంకా నిర్ధారించలేదు. దీంతో గణపతి లొంగుబాటు అంశం ప్రస్తుతానికి మిస్టరీగా మారింది.